స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ చాలామంది కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు అందరికీ రిజల్ట్స్ అనేవి రీపబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఆటమ్స్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ అనేది కేవలం కొత్త ఎన్సీఆర్టీని బట్టే ఇచ్చారు కాబట్టి సో అందరికీ ఇప్పుడు రిజల్ట్స్ అనేవి ఆల్ ఇండియా ర్యాంక్ అనేది అందరికీ చేంజ్ అవుతుంది. సో మళ్ళీ ఆ రిజల్ట్స్ అనేవి రీపబ్లిష్ చేయాలి. సో ఆ రిజల్ట్స్ అని రీపబ్లిష్ చేసిన తర్వాత సో ఎప్పుడు పబ్లిష్ చేస్తారో మనకి ఇంకా డేట్ తెలీదు. సో తొందరగానే పబ్లిష్ చేస్తారు, పెద్దగా టైం పట్టకపోవచ్చేమో అనుకుంటున్నాను. సో ఎనీవే 3 to 3 days అన్న మినిమం టైం పట్టచ్చు. అయితే ఆ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత అది మళ్ళీ ఎన్టీఏ వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. సో మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది ఎంసీసీ వాళ్ళు. వీళ్ళు మళ్ళీ ఎంసీసీ వాళ్ళకి డేటా అనేది పంపించాలి. సో ఆ డేటా అనేది పంపించిన తర్వాత కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. మనకి సొలిసిటరీ జనరల్ గారు 24th జూలైన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందని ప్రీవియస్ హియరింగ్లో చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా హియరింగ్లో ఈ ఆటమ్స్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ రిజల్ట్స్ అనేవి పబ్లిష్ చేయాలి. కాబట్టి కౌన్సిలింగ్కి కూడా ఒక 1 week మళ్ళీ ఏమైనా డిలే అవ్వచ్చేమో అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్లో కౌన్సిలింగ్కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ రావచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే 3 to 4 daysలో మనకి రిజల్ట్స్ అనేవి మళ్ళీ రీపబ్లిష్ చేస్తారు కాబట్టి. సో ఈ తర్వాత ఇంకా నో రీనీట్ కాబట్టి సో ప్రాసెస్ కూడా స్పీడప్ చేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో అలా స్టేట్ ర్యాంక్స్ వస్తాయేమో, చూద్దాం. ఓకేనా? సో వీళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసేదాన్ని బట్టి మళ్ళీ కౌన్సిలింగ్ అనేది డిపెండ్ అవుతుంది. సో 24th జూలైన అంటే రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి చాలా లెస్ ఛాన్సెస్. సో ఈ ప్రెజెంట్ అయితే సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. సో ఈ వీడియో మీ అందరూ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.